మోటివేషన్ చెప్పరా మాకు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మీద నీ స్పందన, క్విజ్ మీద నీ స్పందన. ఎన్ని మార్క్స్? గెట్ సెట్ గో. Hello guys, namaste and welcome back to my channel and welcome to one more vlog. And if you're new to my channel, hey hi, this is me Harshi and I make content related videos like vlogs, lifestyle vlogs, hostel vlogs, college vlogs and some bit of like student life. This video is all about ఏంటంటే మాకు లైక్ ఇయర్లీ వన్స్ ఫెస్ట్ చేస్తారు కదా, అలా మా కాలేజ్లో పెద్ద ఫెస్ట్ అనమాట విటోపియా అని చెప్పి. ఆ ఫెస్ట్కి స్పోర్ట్స్ జరుగుతాయి కదా, స్పోర్ట్స్ టోర్నమెంట్స్. ఆ స్పోర్ట్స్ టోర్నమెంట్ ఈరోజు ఉందన్నమాట. సో వాలంటీర్గా వెళ్తున్నాం. ఐ విల్ మేక్ అ వ్లాగ్ ఆన్ దట్. అండ్ ఆల్సో మా సీనియర్స్ కూడా చాలా మంది వస్తున్నారు అనమాట. 4th ఇయర్ వారు వెళ్ళిపోయారు కదా, సో వాళ్ళు కూడా వచ్చారు. ఐ విల్ ఇంట్రడ్యూస్ దెమ్. అండ్ దెన్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ చూద్దాం. ఇంకా పాసిబుల్ అయితే అన్ని చూపిస్తాను నేను, టోర్నమెంట్స్ అన్ని. బట్ మెయిన్ థీమ్ అయితే మనకి బాస్కెట్బాల్లో మనం వాలంటీర్స్ అనమాట. సో లెట్స్ గో. అండ్ ఐ హోప్ ఇట్స్ గోయింగ్ టు బీ ఫన్ బికాస్ మేమందరం ఫ్రెండ్స్ అందరం ఉన్నాం వాలంటీర్స్గా. ఎస్, ఐ హోప్ ఇట్స్ గోయింగ్ టు బీ ఫన్. అండ్ నాకైతే ఏం తెలియదు అసలు ఏం చేస్తా అని చెప్పి బ్లాగ్ మొత్తం నెక్స్ట్ లో, బట్ ఇట్ గోయింగ్ టు బి గుడ్, ఐఎమ్ షూర్. ఓకే బాయ్, ఆల్రెడీ లేట్ అయిపోతుంది. లెట్స్ గో. టు గెట్ క్యాప్, సన్ స్క్రీన్ అండ్ పక్కా ఎండలో నిల్చోబెడతారు మమ్మల్ని పక్కా. వాచ్ మీద పెట్టుకుంటున్నాను. తీసారు పగిలిపోతాడు. సో దిస్ ఇస్ వాట్ మై గెటప్ ఇప్పటికైతే. ఫోర్టీన్ ఫ్లోర్స్ కట్టేశారు. దీని అక్కలు అయిపోవచ్చు. 24/7 కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది. రాత్రులు నిద్రలు కూడా ఉండదు. చూస్తున్నారు కదా, అక్కడ ఇక్కడ అండ్ దేర్ ఎవ్రీవేర్. ఇక్కడ క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్. అక్కడ అందరూ వేరే వేరే కాలేజెస్ నుంచి వచ్చారు గైస్ టోర్నమెంట్ ఆడడానికి. సో విల్ గో. వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ దిస్ కాలేజ్ సీనియర్? నలుగురు అనాథలకి చాక్లెట్ చేయడానికి వచ్చేసి ఏమనుకున్నా పర్లా, చాక్లెట్లు ఇచ్చాడు అదే చాలు. కాలేజ్ అనాథ అన్ననే మాకు చాక్లెట్స్ వచ్చాయి. యా, బాగుందా? అయిపోయింది కదా 4th ఇయర్, ఇంకేం చేస్తున్నావు కాలేజ్ లో? మిస్సింగ్ ద కాలేజ్. జస్ట్ 4th ఇయర్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు మనకి కొంచెం మోటివేషన్ చెప్తారు. ఇందా మోటివేషన్ చెప్పరా మాకు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి. ఏమన్నా కొన్ని నీతి వాక్యాలు చెప్పాలని చెప్పొచ్చు కదా. మా జూనియర్స్ చాలా మంది చూస్తున్నారు. విటోపియా స్పోర్ట్స్ అని ఎంజాయ్ చేద్దామని వచ్చారనమాట. ఓకే, మీరు కూడా ఎంజాయ్ చేయండి. యా, వి విల్ షో. గిఫ్ట్ చూయించు. ఈ పెన్సిల్ తో వేసింది నేనే, ఇక్కడ డ్రాయింగ్ చేసింది నేనే, కానీ హర్షిత మాత్రం డ్రాయింగ్
ఇది రిటర్న్ మా సీనియర్ కి మేమందరం ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అన్నమాట. మీ స్పందన గిఫ్ట్. భయంతో ఆశ్చర్యంతో మాటలు రావట్లేదు. మీకు ఆ డ్రాయింగ్ లో డెప్త్ అర్థం కావాలి మనీ గారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అర్థమైంది. ఒక పోరాడు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఫస్ట్ మ్యాచ్ SRMB వర్సెస్ VITB అంట. VIT వర్సెస్ SRM. Still the match is going on. Working sir. Get set go. సార్ మీరు పెట్టండి సార్. వాళ్ళంతా డిస్కస్ చేసుకుంటున్నారు అనమాట. మైక్ లో ఏ సాంగ్ పెట్టాలని చెప్పి సౌండ్ ఇంకా ఎక్కువ రావాలి సార్. మీరు ఎట్లా కొట్టుకుంటున్నారు జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఐ షో యూ ప్లేయర్స్ వెయిట్. బాస్కెట్బాల్ కెప్టెన్ చూపిస్తాను. కెప్టెన్ కెప్టెన్ వాళ్ళ దగ్గర గెలవడం చాలా గొప్ప. అసలు ఎంత ఓవరాక్షన్ చేశారు వాళ్ళ దగ్గర గెలవడం. పర్లా వాళ్ళు ఎంత ఓవరాక్షన్ చేశారు. సో దట్ మ్యాచ్ అండ్ గోయింగ్ బ్యాక్. ఇంకా VIT గెలిచినట్టు కాదు, జస్ట్ ఇంకా ఫైనల్స్, ఇది సెమీఫైనల్స్ గెలిచినట్ట. సెమీస్ జస్ట్ ఒక మ్యాచ్ కూడా ఏంటంటే ఇద్దరికిద్దరు తగ్గేదని అన్నట్టు ఉన్నారనమాట. అందుకే పక్క గెలవాలి ఎట్లన్నా అని చెప్పి లాస్ట్ కి గెలిచినారు. గెలవకపోయి ఉంటే బాబోయ్ అసలు. రేపు ఈ రోజు 3 మ్యాచ్లు అయ్యాయా, రేపు మొత్తం గర్ల్స్ బాయ్స్ మొత్తం అన్ని అయిపోతాయి. మ్యాచ్ కూడా మిస్ అవ్వకూడదు మనం. వెళ్దామే. ఇంకా రేపు మార్నింగ్ మీట్ అవుదాం. రేపు ఇంకా విల్ మీట్ ఇన్ ద మార్నింగ్. ఓకే బాయ్. గోయింగ్ బ్యాక్ టు హాస్టల్స్ అండ్ విల్ మీట్ ఇన్ ద మార్నింగ్. బాయ్. The next day. The next day
గోయింగ్. మా టీం ఓడిపోయిందంట గైస్, ఏపీ టీం. ఎవరితో ఓడిపోయింది? SRM తో ఓడిపోయింది. ఇప్పుడు SRM కి చెన్నై VIT కి మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడేమో ఫుట్బాల్ జరుగుతుంది. అందరు నైజీరియన్సే ఉన్నారు చూడు. విజ్ఞాన్ క్రికెట్ బాల్కి వెళ్ళాం. వాలంటీర్స్. క్విజ్ రాసి మళ్ళీ మనం బాస్కెట్ బాల్ మీద నీ స్పందన. క్విజ్ మీద నీ స్పందన. ఎన్ని మార్క్స్? 10కి ఎన్ని మార్క్స్? 10కి కదా, 5కి కదా. గైస్ డన్ విత్ ద క్విజ్. ఇప్పుడు క్విజ్ లో ఒక ట్విస్ట్ అయిందనమాట. మేమందరం ఏం క్విజ్ అనుకున్నాం? ఆన్లైన్ క్విజ్ అనుకున్నాం. అక్కడికి వెళ్తే ఆఫ్లైన్ క్విజ్. అందరు ఫోన్లో పక్కన పెట్టి పేపర్లు తీసుకోండి. క్వశ్చన్స్ నేను డిస్ప్లే చేస్తాను. ద క్లైమేట్. హిందుస్థాన్ చెన్నై వర్సెస్ SRM AP. ఫైనల్ మ్యాచ్ చాలా రసవత్రంగా సాగుతుంది. ఎస్ గైస్, SRM AP వర్సెస్ హిందుస్థాన్ చెన్నై. హిందుస్థాన్ వాళ్ళే చాలా బాగా ఆడుతున్నారు, గెలుస్తారని చెప్పి అనుకుంటున్నారు. బికాస్ హిందుస్థాన్ వాళ్ళే హైయెస్ట్ లో ఉన్నారు. గ్రీన్ జెర్సీ SRM అండ్ బ్లూ జెర్సీ హిందుస్థాన్. basketball court, right distribution having Guys, done with the match. SRM AP versus Hindustan University లో హిందుస్థాన్ యూనివర్సిటీ won the match. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీ. basketball man.